सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:44. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:32 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 1:04 వరకు. వర్జం ఉదయం 7:44 నుంచి 9:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:23 వరకు. అమృతకాలం సాయంకాలం 6:08 నుంచి 7:52 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషాలు. ఏకాదశి, రమైకాదశి. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా సంపదను మనం పొందవచ్చు. ఆ వ్రతాంగంగా దశమి నాడు ఒక పూట భోజనం చేయడం, ఏకాదశి నాడు ఒక పలహారం చేయడం, రాత్రి జాగారం చేయడం, రోజంతా భగవత్స్మరణ చేయడం, మరుసటి రోజు ద్వాదశి ప్రయుక్తంగా శ్రీరామ రామ రామ మంత్రాన్ని జపించుకోవడం, అలాగే తులసి దళాలతో పూజ చేయడం. ఆ పూజ ఆ రోజు కోసినవి కాకూడదు, ద్వాదశి నాడు కోయకూడదు అనమాట, ముందు రోజు కోయాలి. అదేవిధంగా నూనె పదార్థాలు తినకుండా ఉండడం, రాత్రి వరకు నిద్రపోకుండా ఉండడం, ఇవన్నీ కలిపి ఏకాదశి వ్రతం అవుతుంది. ఆ విధంగా వ్రతాచరణ వల్ల సంపద సిద్ధిస్తుంది. ఇక ప్రత్యేకించి ఈరోజు గోవత్స ద్వాదశి. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ద్వాదశి వచ్చేసింది. ఈ గోవత్స ద్వాదశికి సాయంకాలపు వేళ ద్వాదశి ఉండడం అనేది ప్రధాన నియమం. కాబట్టి గోవులను దూడలను కూడా చక్కగా కడగడం, అలంకరించడం, వాటికి పరిపూర్ణంగా గడ్డి వేయడం. ఆ గడ్డి పూర్తిగా వేయడాన్ని గోగ్రాసం అని అంటారు. గోగ్రాసం వేయడమే నిజమైన గోపూజ అన్నమాట. అందువలన వాటికి సమర్పించడం ద్వారా గోపూజ వలన మనకు సంపద సిద్ధిస్తుంది, ముఖ్యంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆహారదానం వల్ల. అంతకు మించి సకల పాపక్షయము, సకల దేవతా పూజ అవుతుందన్నమాట. ఆ విధంగా గోపూజ చేయడానికి ఉత్తమమైన రోజు నేటి ఆణిముత్యాలు. సత్యవ్రత పాలనే కలియుగంలో తపస్సు. ఆత్మ శరీరం వేరనుకోవడం మూర్ఖత్వం. బట్టలు లేని శరీరం బయట ఎలా తిరగదో, శరీరం లేని ఆత్మ అలాగే బయట తిరగలేదు. ఆసుపత్రి అయినా ఆలయమైనా కలిసి వెళ్లాల్సిందే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ బహుళ ఏకాదశి విశిష్టవంతమైనటువంటి సుదినం. రామాయణం రాసినటువంటి వాల్మీకి పుట్టినరోజు కూడాను. అందుచేత రామచంద్రమూర్తిని, శ్రీకృష్ణ పరమాత్మను కూడాను హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేసి ధ్యానం చేస్తే ఎంతో పుణ్యం. అసలు గొప్ప పుణ్యం రావాలంటే దీన్ని మించినటువంటిది మరొకటి లేదు.
మానవ జీవితాన్ని సార్థకత చేసేటువంటి అమూల్యవంతమైనటువంటి ప్రభావం ఈ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటిది. ఇది ధ్యానం చేస్తేనే చాలు మోక్షం, ఐశ్వర్యం, అదృష్టం ఇవన్నీ కూడాను సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున రామాయణ పఠనం, శ్రవణం లేదా సప్త మహర్షి రామాయణ పారాయణం శుభకరం, చాలా విశేషవంతమైనటువంటిది. రామాయణ మహాకావ్యాన్ని మనసంతా నింపుకోవాలి. ఆ రామాయణంలో దాగినటువంటి పరమార్థ లక్షణాలని అవగాహన చేసుకోవాలి. అందుకనే ఆ రామ అనే 2 అక్షరాల్లో దాగిన మధురవంతమైనటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. అది చాలా విశేషవంతమైనటువంటి మంత్రం. అటు శివతత్వం, ఇటు విష్ణుతత్వం 2 మిళితమైన మహోన్నతమైనటువంటి తత్వం ఆ రామ అనే 2 అక్షరాల్లో దాగిన అద్భుత తత్వం. అందుకే ఈ యొక్క ఆశ్వీజ బహుళ ఏకాదశి ఉపవాసం ఉండటమే కాకుండా విష్ణుమూర్తిని మనసునంతా నింపుకొని ధ్యానం చేయటమే కాకుండా రామాయణ మహాకావ్యంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఘట్టాల్ని మనసు నిండా నింపుకున్నట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కఠినాత్ము బండిరక్కసు చకాచకలుగా పడతన్నుచో నొప్పి పట్టెనేమో, తటభూజమెక్కి చిత్రముగ కాళిందిలో అవలీల దుముకుచో నవసెనేమో, కాళీయ భణిభణాగ్రములపై నర్తించునత్తరి పడగరాలొత్తెనేమో, ఫల్గుణు నరదంబుపై నుండి భీష్ముపై అలుక లంఘించిన నలిగెనేమో, చరణ పద్మములొత్తెద స్వామి రమ్ము భావజ విలాస హంసలదీ వివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార కరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ హంసలదేవి వేణుగోపాల స్వామి, కఠినాత్ము బండిరక్కసు చకాచకలుగా పడదన్నుచో నొప్పి పట్టెనేమో. నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు నిన్ను సంహరించమని కంసుడు శకటాసురుడనే వాణ్ణి పంపించాడు. ఆ రాక్షసుడు ఒక బండి రూపంలో వచ్చి ఏ ఎడ్లు గుర్రాలు లాగకుండానే విచిత్రంగా దానంతట అదే వచ్చి నీ కాళ్లపై నుండి, చేతులపై నుండి, మెడపై నుండి వెళ్ళాలి, నిన్ను తునాతునకలు చెయ్యాలని వాడు ప్రయత్నం చేశాడు. ఆ శకటాసురుడు అలా నీ పైకి వస్తున్నప్పుడు వాణ్ణి నువ్వు కఠినాత్ము బండి రక్కసు చకాచకలుగా పడదన్నుచో, వాణ్ణి నువ్వు కాల్తో ఒక్క తన్ను తంతే వాడు చకాచకలుగా పడదన్నుచో నొప్పి పట్టెనేమో. ముక్కలు ముక్కలై విరిగిపోయింది ఆ రాక్షసుడు మారినటువంటి బండి. వాడొక బండిగా మారి వస్తే నువ్వొక్క తన్ను తన్నితే ఆ బండి ముక్కలు ముక్కలైపోయింది. ఆ తన్నుకి నీ కాలేమైనా నొప్పి పట్టిందా? అలా నొప్పి పట్టినట్టయితే ఆ పాదములు నేను ఒత్తుతానయ్యా, నీకు నేను సేవ చేస్తాను, నన్ను అనుగ్రహించు. తటభూజమెక్కి చిత్రముగా కాళిందిలో అవలీల దుముకుచో నవసెనేమో. నువ్వు కాళింది మడుగులో దూకటం, ఆ దూకటం కూడా ఎటువంటిదంటే చిన్నపిల్లలు ఈ చెట్లెక్కి వంతెనలెక్కి అక్కడి నుంచి కాలువల్లో చెరువుల్లో దూకుతూ ఉంటారు. ఆ దూకేటప్పుడు మామూలుగా దూకడు, చాలా చిత్రముగా
అలా నువ్వు బాలుడుగా ఉన్నప్పుడు తటభూజమెక్కి చిత్రముగా కాళిందిలో అవలీల దుముకుచోనవసనేమో. అలా నువ్వు కాళింది మడుగులోకి దూకినప్పుడు నీకేమైనా కాళ్ళు నొప్పులు పుట్టినట్టయితే నేను నీకు పాదసేవ చేస్తానయ్యా. కాళీయ ఫణిఫణాగ్రములపై నర్తించునత్తరి పడగరాలొత్తెనేమో. అలాగే నువ్వు కాళీయ సర్పం పైన, ఆ పడగల పైన నువ్వు నాట్యం చేశావు. వాడి మదాన్ని అహంకారాన్ని మటుమాయం చేయటం కోసం ఆ కాళీయుని పడగల పైన నువ్వు నాట్యం చేసినప్పుడు ఈ పాము పడగల పైన మణులుంటాయి. ఈ రత్నమణులు నీకేమన్నా కాళ్ళకి గుచ్చుకున్నాయా? గుచ్చుకున్నట్లయితే నేనొచ్చి నీకు పాదసేవ చేస్తానయ్యా. ఫల్గును నరదంబుపై నుండి భీష్ముపై అలుక లంఘించిన నలిగనేమో. భీష్ముడు మహాపరాక్రమంతో విజృంభించి బాణాలు వేస్తూ నిన్ను అర్జునుణ్ణి కూడా బాధ పెడుతుంటే, అర్జునుడి వల్ల భీష్ముణ్ణి ఎదిరించడం చేతకాకపోయినట్లయితే నేను ఆ భీష్ముణ్ణి నేను సంహరిస్తానని ఒక్కసారి నువ్వు రథం మీద నుండి నేల మీదకి దూకావు చక్రాన్ని చేతబట్టి. అప్పుడు నీ కాలేమైనా బెణికిందా? నేను ఇప్పుడు నీకు పాదసేవ చేస్తానయ్యా. నాకు అటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైన అవకాశాన్ని నాకు ప్రసాదించు అంటూ చమత్కారముగా శ్రీకృష్ణుని యొక్క లీలలను, ఆయన యొక్క మహిమలను వర్ణిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. మునులు అంటే తపస్సు చేసేటటువంటి వారు, మౌనంగా ఉంటారు. తపస్సు అంటే తపించడం. ఆ భగవద్ దర్శనం కోసం తపిస్తూ ఏకాగ్ర దృష్టితో జపం చేస్తూ ఉంటారు. ఆ దృష్టిని అలా నిలబెడతారు. అలా నిలబెట్టగలిగినటువంటి మునులు ఎవరున్నారో అటువంటి వాళ్ళ యొక్క మనసులలో దర్శనమిచ్చేటటువంటి వాడు, వాళ్ళ మనసులలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ తిరువారూరులో ఉండేటటువంటి త్యాగరాజస్వామి అజపతాండవం చేస్తాడు అంటారు. జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది అంటారు. అజపతాండవం చేస్తాడు, మనసులలో తాండవం చేస్తాడు. విష్ణువు హృదయంలో ఆయన తాండవం చేశాడంటారు. కాబట్టి అందుకే పతంజలి అవతారం వచ్చింది. అది ఆ నిలబెట్టగలిగినటువంటి శక్తి, ఆ ధ్యాన శక్తి ఎవరికి ఉన్నదో వారి యొక్క మనస్సులలో దర్శనమిచ్చి ఆయన దర్శనము చేత ఆనందధారలలో సాధకుడు తడిసిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు. ఎందుచేత అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా సరే అసలు ముందు ధ్యానానికి కూర్చోగానే అబ్బా ఇలా ఎంతసేపు అన్న ప్రతిబంధకం మొదలవుతుంది. అమ్మో ఇంతసేపు కూర్చోవడమే, మోకాళ్ళు నొప్పెట్టావు, తొడలు నొప్పెట్టావు, అవతలన్నీ పనులున్నాయి, పావు గంట సేపు జపమే అనిపిస్తుంది. అదే విషం. ఆ విషాన్ని ఎవరు పుచ్చుకుంటారంటే పరమశివుడే పుచ్చుకుంటాడు. అందుకే క్షీరసాగర మదనంలో హాలాహలం పుచ్చుకుంటాడు. ముందు శివుడు పుచ్చుకుంటే తప్ప అమృతం రాదు. ధ్యానమునందు గట్టెక్కించేవాడెవరంటే పరమశివుడే. ప్రతిబంధకాన్ని ఆయనే తొలగిస్తాడు. ఇది దృష్టిలో పెట్టుకుని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తున్నారు. ఆయన ఆది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే. మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే. ఆయన 3 లోకములను సృష్టించాడు. దేని చేత సృష్టించాడు? మాయ చేత సృష్టించాడు. మాయ అన్న మాట కొంచెం గమ్మత్తైనటువంటి మాట. అది తెలుసుకుంటే ఉండదు, తెలియకపోతే పోదు. దాన్ని మాయ అంటారు. మాయ తెలిసిపోయింది అనుకోండి, ఇక మాయ నిలబడదు. మాయ తెలియలేదనుకోండి, మాయ పోదు. దీన్ని మాయ అంటారు. అసలు లేనిది ఉన్నట్టు చూపించగలిగినదేదో దానికే మాయా అని పేరు. మాయా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీకు? నేను చాలా తేలికగా చెప్పాలంటే నామరూపములే మాయ. భాగవతంలో పోతన గారు మాయ ఎలా ఉంటుందో అందంగా చెప్తారు. నేను ఇలా చూపించి
నేను అంటాను. మీరు నేను అనవలసి వచ్చిందనుకోండి, మీరేమంటారు? నేను అనే కదా అంటారు. ఈ సభలో ఎవరైనా సరే నేను అనవలసి వస్తే ఇలా చూపించి నేను అంటారు. నేనంటాను, మీరు నేనంటారు. కానీ నేను మిమ్మల్ని చూపిస్తే మీరంటాను, ఇలా చూపించి మీరంటాను. అందుకే పూజలో ఈ వేలికి అర్హత లేదు, ఇది భేదం తెస్తుంది. మీరంటాను, నాకైతే నేనంటాను. నిజానికి ఇందులో ఏ నేనుందో మీలో ఆ నేనే ఉంది. ఆ నేనుకి ఈ నేనుకి తేడా లేదు. 10 అయిందనుకోండి, ఈ నేనుకి ఆకలే, ఆ నేనుకి ఆకలే. రెండింటి ఆకలి ఒక్కటే, రెండింటి బాధ ఒకటే, రెండింటి సుఖం ఒకటే, రెండింటి స్థితి ఒకటే. నేను ఇదొక్కటే కాదు, ఈ నేను అంతటా ఉన్న ఒక్క నేనే అన్నాను అనుకోండి, మాయపోయింది. అప్పుడు ఇంకా నాకొక్కడికే అన్నం పెట్టారనుకోండి, అయ్యో పాపం ఇంతమంది ఆకలితో ఉంటే నేను ఒక్కడిని ఎలా తింటానండి, అది కూడా నేనే కదూ అంటాను. నేను నువ్వు అన్నప్పుడు వాడు ఎలా పోతే నాకే నేను బాగుంటే చాలంట. మాయ అక్కడ ప్రారంభం అవుతుంది, నామరూపముల యందు ప్రారంభం. ఆ మాయ వలన ఏమవుతుందంటే పాపము పుణ్యము రెండు ఆచరిస్తాడు. నేను బాగుండాలి కాబట్టి పుణ్యం, నేను బాగుండాలి కాబట్టి వాడు పోయినా పర్వాలేదు పాపం. వాడికి సుఖం ఎలా ఉంది అన్న దాంతో నాకు సంబంధం లేదు, నేను బాగుంటే చాలు. అప్పుడు ఏం చేస్తాను? ధర్మం తప్పుతాను, అదే పాపం. నేను బాగుండాలి పుణ్యం. ఇప్పుడు ఈ పుణ్యం పాపం, నేను బాగుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలని దారి తప్పి చేసిన తప్పులు, నాకు పుణ్యం రావాలి సుఖంగా ఉండాలని చేసిన పుణ్యం, ఈ రెండూ అనుభవించాలి అంటే ఓ శరీరం ఉండాలా వద్దా? నేను రోజు శివాలయానికి వెళ్ళో నమస్కారం పెట్టి, ఈశ్వర నన్ను జాగ్రత్తగా చూస్తుండు అని బయటికి వచ్చి, ఇవాళ ప్రదక్షిణం చేశాను, దండం పెట్టాను, కొబ్బరికాయ కొట్టాను కాబట్టి నాకు కొంచెం పుణ్యం వచ్చింది, నిజమే నీకు కొంత పుణ్యం వేస్తాడు. అలా పుణ్యం వచ్చింది కొంత. ఇప్పుడు ఈ పుణ్యం ఏం చేయాలి? ఈశ్వరుడు ఏం చేయాలి? దాన్ని ఆ పుణ్యం అనుభవించేయాలా? మళ్ళీ పుణ్యానికి ఫలితం ఏంటి? సుఖం. అది అనుభవించాలంటే ఓ శరీరం ఇవ్వాలి. వీడు చాలా పుణ్యం చేశాడు కాబట్టి చాలా సుఖం అనుభవించాలి. చాలా సుఖం అనుభవించాలంటే ఏం చేయాలి? వాడిని తీసుకెళ్ళి పెద్ద పరిపాలకుడిని చేసి కూర్చోబెట్టాలి. ఎక్కడ చూసినా అధికారం. ఏమైంది? వాడు చేసిన పుణ్యం అంతా పోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అది పోతుందేమోనని పాపం. ఇప్పుడు పుణ్యం అనుభవించాలన్నా శరీరం ఇవ్వాలి, పాపం అనుభవించాలన్నా శరీరం ఇవ్వాలి. పుణ్యపాపాల కోసం శరీరాలు ఇచ్చుకుంటూ పోతుంటాడు, మనం చేసుకుంటూ పోతుంటాం. అదే మాయ. ఈ మాయ అడ్డుపెట్టి ఈ 3 లోకాలు తయారవుతున్నాయి. అందరూ ఆ మాయ వలన పుడుతున్నారు. మాయ తెలిసిపోయింది అనుకోండి, ఇక పడగొట్టడు. అంతటా ఉన్నది ఒక్క పరబ్రహ్మతత్వమే అని తెలిసిపోతుంది. తెలిసిపోయిన నాడు నిర్భయత్వం వచ్చేస్తుంది. ఇంకా భయపడ్డానికి ఏముంది? అంతటా ఉన్నది ఒకటే వస్తువు అన్న నిర్భయత్వ స్థితి ఏర్పడితే మాయ పోయినట్టు. ఆ మాయని ఆధారం చేసుకుని 3 లోకములను సృజించగలిగినటువంటి సమర్థుడు తన చూపుల చేత సృష్టిస్తాడు లోకాలని. కాబట్టి మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే, సకలమైనటువంటి వేదముల యొక్క చివరి భాగముల యందు చెప్పబడిన వాని యందు విహరించేటటువంటి రూపమున్నవాడు. వేదముల చివరి ఏముంటాయి? ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులకు ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి? షద్ అంటే జీర్ణమైపోవడం. ఈ లోకమంతా జీర్ణమైపోతుంది. ఎప్పుడైనా సరే లోకమునకు ఉండేటటువంటి లక్షణం అది. శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ అంటారు, నళినీజలగత జలమతి తరళం తత్వజీవిత బతిచయ చపలం విద్ధిర్వ్యద్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. వీడు ఉండేది తామరాకు మీద నీటి బుట్టిలో ఏదో కొన్ని నీళ్లు ఉంటాడు. ఈలోగా వీడికి ఎప్పుడు ఎవరికో ఏదో జరిగిందని శోకం, ఏడుస్తూనే ఉంటాడు. శోకంతో వీడు ఎప్పుడో చచ్చిపోయాడు, తర్వాత ఎప్పుడో మామూలుగా చచ్చిపోతాడు అన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఏమవుతుంది అంటే వేదముల యొక్క చివర భాగమునందుండేటటువంటి ఉపనిషత్తులు ఏ శక్తినిస్తాయంటే జీర్ణమైపోయే శరీరాన్ని కాకుండా జీర్ణము కాని ఆత్మ ఎరుకలోకి వచ్చే జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరంటే పరమశివుడు ఒక్కడే. లోకంలో జ్ఞానదాత ఎవరు అంటే పరమేశ్వరుడు. లౌకికమైన విద్యల దగ్గర నుంచి అలౌకికమైనటువంటి బ్రహ్మజ్ఞానము వరకు ఇవ్వగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అందుచేతనే మీరు చూడండి, అసలు ఈ లోకంలో శబ్దరాశి అంతా ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆయన ఢమరుకంలోంచి పుట్టింది. నాట్యశాస్త్రం ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆయన యొక్క నాట్యంలోంచి పుట్టింది. సంగీతం ఎక్కడి నుంచి పుట్టింది అంటే త్యాగరాజస్వామి అంతటి వారు నాదతను మనిషం శంకరం అన్నారు.
ఆ నాదము పరమశివుని యొక్క శరీర స్వరూపం. అది సంగీతం అంతా ఆయన వలననే వచ్చింది ప్రపంచంలో. లోకంలో ఎప్పుడు ఎక్కడ మీరు ఏ వ్రతం చెయ్యండి అది ఎవరు చెప్పారంటే పరమశివుడు పార్వతీదేవికి చెప్తాడు. ఆఖరికి అయ్యా విష్ణు సహస్రం అంతా చదువుకోలేనటువంటి వాళ్ళు లఘువుగా విష్ణు సహస్రం చదివినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే ఏ నామం చెప్తే సరిపోతుంది? కేనోపాయేన లఘున, తేలికగా విష్ణు సహస్రం చదివిన ఫలితం ఎలా వస్తుంది అని పార్వతీదేవి అడిగితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలంటే ఓ వరాననే అందమైన ముఖమున్న పార్వతి అది 1000 మాటలు విష్ణువు యొక్క నామములు చెప్పినట్టే. విష్ణు సహస్రనామమునకు సమానమే. ఎలా సమానం? 3 మాటలు రామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టు ఎందుకు అవుతుంది అంటే అక్షరములను అంకెలలోకి మార్చే సంప్రదాయం ఒకటి ఉంది సంస్కృత భాషలో. రా 2, మా 5, రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5, 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. 1000 నామములు విష్ణు సహస్రం పూర్తి చేసినట్లే పార్వతి. కాబట్టి లోకంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే. సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంది వేదం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. మనము ఈ ఘట్టాన్ని చెప్పుకుంటూ ప్రజలను పాలించి పోషించటం, వారికి ప్రీతి కలిగించటం, వారిని ప్రేమతో లాలించటం, వారిని అదుపు ఆజ్ఞలలో ఉంచటం, యజ్ఞాలు చేయటం అనేవి రాజు యొక్క ధర్మం. గయమహారాజు ఇటువంటి తన ధర్మాన్ని చక్కగా ఆచరించి దానిని పురుషోత్తముడు గొప్పవాడైన శ్రీహరికి సమర్పించాడు. శ్రీహరి కార్యకారణ పురుషుడు, సర్వానికి ఆత్మ అయి ఉన్నాడు. ఆయనకి ఇలా సమర్పించటం వల్ల ఆ స్వధర్మము పరమ పురుషార్థ రూపమైనటువంటి మోక్షానికి దారితీస్తుంది. అటువంటి స్వధర్మముతో గయుడి అంతఃకరణం సంస్కరించబడి బాగా పరిశుద్ధమైంది. పైగా గయుడు బ్రహ్మవేత్తలకు పాదసేవ చేసి దృఢమైన భక్తిని కూడా సంపాదించుకున్నాడు. దీనివల్ల ఆయనకు అనాత్మ అయిన దేహము మొదలైన వాటి యందు గల ఆసక్తి తొలగిపోయింది. బుద్ధి యందు బ్రహ్మే తాను అనే జ్ఞానం ఉదయించింది. దానితో ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. అయినా కూడా ఆయన ఏమాత్రము అభిమానం లేనివాడే ఈ భూమిని పాలించాడు. హృదయంలో పరబ్రహ్మ ఆత్మరూపంలో ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటాడు. పాండువంశీయుడైనటువంటి ఓ మహారాజా, ఓ పరీక్షితుడా, ఆ గయ మహారాజు మహిమను తెలిపే ఈ శ్లోకాలను ఎల్లప్పుడూ కథలను చెప్పేవారు గానం చేస్తూ ఉంటారు. గయం నృపః కః ప్రతియాతి కర్మభిః యజ్వాభిమాని బహువిత్ ధర్మగుప్త సమాగత శ్రీ సదసస్పతి సతాం సతు సేవకోన్యో భగవత్కళామృతే. కర్మలంతా ఆచరించటంలో గయుడికి సాటి వచ్చే రాజు లేడు. అంతేకాదు, యజ్ఞాలను చేసినవాడు, ఆత్మాభిమానం కలవాడు, గొప్ప పండితుడైనవాడు, ధర్మాన్ని రక్షిస్తూ సంపదలను పొంది సత్పురుషుల సమాజంలో ప్రథముడైనవాడు, సత్పురుషులను సేవించేవాడైన రాజు యొక్క
గయమహారాజుతో సమానం కాడు. ఎందుకంటే గయుడు భగవంతుడి అంశ. దక్షిణ కుమార్తెలు పతివ్రతలు, వారి మంగళాశిస్సులు సత్యమవుతాయి కదా. అటువంటి వారు గంగా మొదలైన నదీ దేవతలతో కలిసి గయుడిని జలాలతో అభిషేకం చేసి గొప్పగా ఆనందించారు. గయుడు ఏ కోర్కెలు లేనివాడు. ప్రసన్నురాలైపోయింది ఆయన సుగుణాలు చూసి. భూమిదేవి కూడా చాలా ప్రసన్నురాలైపోయి ఆయన రాజ్యంలోని ప్రజల కోర్కెలను పరిపూర్ణంగా తాను తీర్చేసింది. ఆయన వేదంలో చెప్పిన విధంగా కర్మలను ఆచరించటం వల్ల సకల సుఖాలు ఆయనకు సమృద్ధిగా లభించాయి. యుద్ధభూమిలో ఆయన బాణాలకు భయపడ్డ రాజులు ఆయనకు కప్పాలు కట్టారు. ఆయన వేదవేత్తలను ధర్మానుసారంగా రక్షించాడు. అందుకు వారు ఆయనకు పరలోకంలో ఉపయోగపడే తమ పుణ్యంలో 6వ భాగాన్ని సమర్పించారు. ఆయన చేసిన భక్తి సాధన శ్రద్ధతో కూడినది, శుద్ధమైనది, అచంచలమైనది. ఆయన అంతటి గొప్ప భక్తితో యజ్ఞ ఫలాన్ని శ్రీహరికి సమర్పించగా ఆ భగవంతుడు స్వయంగా స్వీకరించాడు. సకల ప్రాణులకు అంతర్యామి, తన స్వరూపమందే ఆనందాన్ని అనుభవించేవాడైనటువంటి భగవంతుడు ప్రీతి చెందితే, సంతోషిస్తే బ్రహ్మదేవుడితో మొదలుకొని దేవతలు, మనుష్యులు, పశువులు, పక్షులు, చెట్టు చామలు, గడ్డి వరకు గల ప్రాణులు తత్క్షణమే ప్రీతి చెందుతాయి. అటువంటి శ్రీహరి గయుడి ఆజ్ఞలో ఎంతో సంతోషాన్ని పొందారు. అంటే గయుడి యొక్క యజ్ఞంలో, అంటే ఆయన ఆజ్ఞ అంటే యజ్ఞమే కదా, ఈ గయుడి యజ్ఞంలో ఎంతో సంతోషాన్ని పొందాడు. అంతటి గొప్ప భగవద్భక్తుడైన గయుడి భార్య గయంతి. ఆ దంపతులకు చిత్రరథుడు, సుగతి, అవరోధనుడు అనేటువంటి 3 కుమారులు కలిగారు. చిత్రరథుడికి ఊర్ణ అనే ఆమె యందు సమ్రాట్టు అనే పుత్రుడు కలిగారు. తర్వాత ఆ సమ్రాట్టుకు ఉత్కల యందు మరీచి, మరీచికి బిందుమతి, ఆ బిందుమతి యందు మరీచికి బిందుమతి యందు బిందుమంతుడు, బిందుమంతుడికి సరగ యందు మధువు జన్మించారు. మధువు గొప్పవాడు. ఆయనకు సుమనస యందు వీరవ్రతుడు, వీరవ్రతుడికి భోజ యందు మంథుడు, ప్రమంథుడు అనే 2 కుమారులు జన్మించారు. వారిలో మంథుడికి సత్యయందు భవనుడు, భవనుడికి దూషణ యందు త్వష్ట, త్వష్టకు విరోచన యందు విరజుడు, విరజుడికి విషూచి యందు శతజిత్తు మొదలైన 100 మంది పుత్రులు, 1 కూతురు కలిగారు. వారిలో విరజుడు గొప్ప ప్రఖ్యాతి గడించాడు. అతడు ప్రియవ్రతుడు యొక్క వంశంలో చిట్ట చివర్లో పుట్టాడు. విష్ణువు వామనుడై దేవతల గుణం యొక్క వైభవాన్ని వృద్ధి చేసినట్లుగా విరజుడు తన కీర్తితో వంశ యొక్క కీర్తి ప్రతిష్టలను దిగంతాల వరకు వ్యాపింపజేశాడు. పంచమ స్కందంలోని ఇక 16వ అధ్యాయం. ఈ అధ్యాయంలో భువన కోశం వర్ణించింది. పరీక్షిత్తు మహారాజు, ఓ మహారాజా, శ్రీ సుఖమునీంద్రునికి ఇలా అడిగాడు పరీక్షితుడు. మునీంద్ర, ఎంతవరకైతే సూర్యుడు ప్రకాశిస్తాడు, నక్షత్రాల గుంపుతో కలిసి ఉన్న చంద్రుడు కనిపిస్తాడు, అంతవరకు గల భూమండలం యొక్క విస్తారాన్ని మీరు వివరంగా చెప్పారు. ప్రియవ్రతుడి రథం వల్ల భూమిపై 7 అగర్తలు ఏర్పడి 7 సముద్రాలు ఏర్పడ్డాయని, ఆ సముద్రాల మూలంగా ఈ భూమి 7 ఖండాలుగా విభాగం జరిగిందని తమరు సూచించారు. నేను ఈ 7 ఖండాల కొలతలను, లక్షణాలను పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
త్రివిక్రమాయ నమః.